బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాటను మనం చూస్తున్నప్పుడు, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును అన్నాడు. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దిస్తాడట. కానీ ఈరోజు గద్దిస్తే సంఘాల్లో విశ్వాసం ఉండట్లా. ఆ రోజండి నేను చదువుకునేటప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, సార్ బాగా కొట్టాడు. హోంవర్క్ చేయలే, చదువుకులో కొట్టాడు. ఇంటికి వచ్చి మా నాన్న చెప్తే, మా నాన్న అన్నాడు, ఎక్కడ కొట్టాడు? చంపకు కొట్టాడు. ఒక చెంపకే కొట్టాడు, 2 చెంపలు కొట్టాడు. ఈ చెంపకే పటా 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 అట్లనా ఈ చెంప మా నాన్న కొట్టినాడు. సార్ మీద చెప్తారో కంప్లైంట్, నువ్వు చదవకపోగా ఆయనకు విద్య తెలీదా అన్నాడు. ఇంక మళ్ళా ఏం చెప్తాం? ఇంకా ఈరోజు పిల్లవాడిని 1-2 ఏళ్ళు కొడితే TV9, ABN, సాక్షి, TV5 అన్ని తీసుకొని స్కూల్ కడిపోతున్నారు. సరే, విద్య దగ్గరికి అలాగొద్దాం, అది వేరే విషయం. పాస్టర్ కొట్టాడు కదండి, అమ్మో కొట్టకపోయినా గద్దిస్తాడంట అందులో. అయితే ఇక్కడ అన్నాడు చూడండి, గద్దింపును వినువాడు వివేకి అవును. నాతాను అనబడేటటువంటి పాస్టర్ గారు వెళ్ళి దావీదును అంటున్నాడు, నీవే ఆ మనుషుడవు, నీవే ఆ తప్పు చేసింది అన్నాడు. గద్దింపును విన్న దావీదు వివేకము పొందుకున్నాడు. ఇశ్రాయేలులో నేను రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటి నువ్వు చేసింది సౌలు రాజు అని సమూయేలు అంటే తిరగబడ్డాడు. జీవితం కూడా తిరగబడింది చూడండి. కానీ దేవుని వాక్యం అంటుంది, వివేకి గద్దింపును వింటాడు.